నమస్కారం. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి భారత యాత్ర దర్శనికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా తమిళనాడు యాత్ర విశేషాలను తెలుసుకుందాం. భారతదేశ సాంస్కృతిక జీవనంలో అత్యంత విశిష్టమైన ఆలయాలు కొలువుతీరిన ప్రధాన రాష్ట్రం తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఆలయాలు ప్రపంచంలో మరెక్కడా లేవు. ఆధ్యాత్మిక చింతనం, శిల్పకళా రీతులకు, అద్భుత కళాఖండాలకు పెట్టిన పేరు తమిళనాడు. తమిళనాడులో ఎక్కడ చూసినా హిందూ ధర్మం మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తమిళనాడు రాష్ట్రం పర్యాటక రంగానికి ఆయుపట్టు, సహజ అందాలకు, ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు. ప్రత్యేకించి అక్కడి దేవాలయాలు కళాత్మక సౌరభాలు, గోపురాలు శిల్పకళా చాతుర్యానికి ప్రతిరూపాలు. భిన్న సంస్కృతితో పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా ఆకట్టుకునే గొప్పతనం ఆ ప్రాంతం సొంతం. తమిళనాడు రాష్ట్రంలో చెప్పుకోదగిన ఆలయాలలో రామేశ్వరం ఒకటి. రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, కన్యాకుమారి, కుంభకోణం, చిదంబరం, శ్రీరంగం, జంబుకేశ్వరం, మీనాక్షి దేవాలయం, స్వర్ణ దేవాలయం, ఇలా తమిళనాడులో అనేక మరెన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలను మరియు రామేశ్వరం యాత్రా విశేషాలను మనతో పంచుకోవడానికి తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ఆర్వి రమణ గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రమణ గారు. మరి ఈ రోజు తమిళనాడు యాత్ర గురించి తెలుసుకోబోతున్నామండి. అంతకన్నా ముందు తమిళనాడు యాత్రకి సంబంధించిన ఒక ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. తమిళనాడు దేవాలయాలు ఆపేక్షపూరిత అద్భుతాలు. తమిళనాడు పర్యాటక రంగానికి ఆయుపట్టు ఈ రాష్ట్ర ఆలయాలు. అంతేకాదు, గొప్ప కళా నైపుణ్యం కలిగిన కళాకారుల ప్రతిభకు, శిల్పకళా చాతుర్యానికి నెలవు. కుంభకోణం, తంజావూరు గోపురాలు అప్పటి రాజుల నిర్మాణ కౌశల్యానికి అద్దం పడతాయి, పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. తమిళ రాష్ట్రంలో 20కి పైగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలున్నాయి. తమిళనాడులోని అనేక దేవాలయాలు ఆధ్యాత్మిక పర్యటనకు కొలువై ఉన్నాయి. మదురై అంటే మీనాక్షి ఆలయం, మీనాక్షి ఆలయం అంటే మదురై అన్నంతగా ప్రసిద్ధి చెందింది. పాండ్యరాజులచే నిర్మించబడిన మధుర మీనాక్షి దేవాలయం ఇక్కడి దేవాలయ నిర్మాణ కౌశలానికి, శిల్పకళా నైపుణ్యానికి ఒక గొప్ప ఉదాహరణ. ఇందులోని తూర్పు గోపురం చాలా పురాతనమైంది. ప్రధాన దైవాలైన మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వరుడి గోపురాలకు బంగారు శిల్పాలున్నాయి. ఇక భారతదేశంలో ఉన్న 4 ధామాలలో ఇక్కడి రామేశ్వర ధామం ప్రధానమైంది. సముద్ర తీర ప్రాంతాన ఉన్న శివక్షేత్రం రామేశ్వరం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. తమిళనాడులోని అరేబియా సముద్రం, బంగాళాఖాతం కలిసిన చోట సముద్రం మధ్యలో చిన్న ద్వీపం రామేశ్వరం. ఇక్కడ రామలింగేశ్వర స్వామి, శ్రీ కోదండరామస్వామి, సేతువ మాధవ స్వామిల ఆలయాలున్నాయి. ఇదిలా ఉంటే, దేశంలోనే సుప్రసిద్ధ పర్యాటక పుణ్యక్షేత్రాలలో కన్యాకుమారి ఒకటి. ఇది చెన్నైకి 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరువనంతపురం నుంచి 90 కిలోమీటర్లు. అరేబియా, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం కలిసే చోట సముద్రపు ఒడ్డున కన్యాకుమారి ఆలయం ఉంది. త్రివేణి సంగమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కుమారి ఆలయంలో ముగ్ధ మోహనదేవి విగ్రహం భక్తుల్ని పరవశింపచేసేలా ఉంటుంది. తమిళనాడు రాజధాని చెన్నైకి సుమారు 75 కిలోమీటర్ల దూరంలోని కాంచీపురంలో మహిమగల కామాక్షి అమ్మవారు వెలసింది. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన 7 పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా కాంచీపురం చరిత్రకెక్కింది. ప్రతి వీధిలోనూ ఒక దేవాలయం ఉండటం కాంచీపురం ప్రత్యేకత. అందుకే దీన్ని ది సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్గా పిలుస్తారు. బంగారు బల్లి, వెండి బల్లులు ఉండటం ప్రజలను ఆకర్షించే మరో అంశంగా ఉంది. వీటిని తాకితే అంతవరకు బల్లుల మీద పడిన దోషాలు పోతాయని ప్రజల నమ్మకం. మహాబలిపురం అంటేనే సముద్ర తీరంలో వెలిసిన దేవాలయానికి ప్రసిద్ధి. ఈ ఆలయం నుంచే యాత్రికుల సందర్శన మొదలవుతుంది. భారతీయ పురాణ గాథలు, పాత్రల్ని తలపించే శిల్పాలను ఎన్నిటినో ఈ ఆలయాల గోపురాలపై చూస్తాం. అనేక మంది దేవతలు, దేవుళ్ల విగ్రహాలతో పాటు పలువురు నృత్య కళాకారుణుల విగ్రహాలు, పెద్ద అంగలు వేసే ఏనుగులు, భారీ శిల్పాలు వంటివన్నీ సందర్శకుల్ని నిల్చున్న చోటే కట్టిపడేస్తాయి.
పంచభూతాలు అనగా నింగి, నేల, గాలి, నీరు, నిప్పు ఈ 5 మూలకాల అభివ్యక్తీకరణే పంచభూత క్షేత్రాలు. ఈ 5లో 4 తమిళనాడులోనే ఉన్నాయి. ఆకాశలింగం చిదంబరంలో, పృథ్వీలింగం కంచిలో, అగ్నిలింగం తిరువణ్ణామలైలో, జలలింగం తిరుచిరాపల్లిలోని తిరువానైక్కావల్ జంబుకేశ్వర కోవెలగా ప్రసిద్ధి చెందాయి. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం తమిళ నిర్మాణ కళల్లో చోళులు చేసిన అద్భుతమైన ప్రగతికి ఉదాహరణ. భారతీయ కళా నైపుణ్యం యొక్క మూల స్తంభాల్లో ఒకటిగా ఉంది. ఈ ఆలయ ఆర్కిటెక్చర్ ద్రావిడ శైలిలో నిర్మించారు. ఇవే కాదు, తమిళనాడు రాష్ట్రంలో మనసుకు హత్తుకునే ఆలయాలు చాలానే ఉన్నాయి. ఈ పర్యాటక పుణ్యక్షేత్రాలన్నిటినీ చూసేందుకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నారు. మరెందుకు ఆలస్యం, మనం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఈ పవిత్ర ఆలయాలను సందర్శిద్దాం. నిజంగా ఆధ్యాత్మిక శోభకు, శిల్పకళా సౌందర్యానికి పుట్టినిల్లుగా మనకు తమిళనాడు కనిపిస్తుంది కదండి. నిజంగా కూడా చాలా అద్భుతమైన యాత్రగా తమిళనాడు ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోతుంది. మరి మీరు కూడా తమిళనాడు యాత్ర చేయాలి అనుకున్నట్లయితే, అది కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా చేయాలి అనుకున్నట్లయితే మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో రమణ గారు, ఈరోజు తమిళనాడు గురించి తెలుసుకోబోతున్నాం. మరి మీ మాటల్లో చెప్పండి తమిళనాడు యాత్ర విశేషాలు. భారతదేశంలో ప్రముఖంగా ఆలయాలకు సంబంధించి ఎక్కువగా ఆలయాలు కలిగి భారతదేశ సనాతన సంప్రదాయాలకు, భారతదేశ ప్రాచీన ఆచార వ్యవహారాలకు, భారతదేశంలో ఉన్నటువంటి 500-600 సంవత్సరాల క్రితం ప్రజల జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, అప్పటి కాలంలో దైవానికి సంబంధించి, ముఖ్యంగా ఆధ్యాత్మికతకు సంబంధించి అప్పుడున్నటువంటి రాజులు కానివ్వండి, తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి అనేక మంది రాజులందరూ కూడా ఆ తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఆలయాల యొక్క నిర్మాణ శైలిని మనం చూస్తే నిజంగా భారతదేశంలో ఇంత అద్భుతమైనటువంటి నాగరికత వెలసిందా, ఇంత అద్భుతమైనటువంటి శిల్పకళా రీతులతో కూడినటువంటి ఆధ్యాత్మిక సంపద భారతదేశం సొంతం అన్నటువంటి అంశం మనకు ఇవాళ స్పష్టంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్స్కి మనకు తెలుసుకుంటున్నాము. అంటే అది తమిళనాడులో ఉన్నటువంటి ఆలయాలను, తమిళనాడులో ఉన్నటువంటి ఆలయ సంపదను బట్టి మనం తెలుసుకోవచ్చు. యావత్ తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా ఆలయాల చేత నింపబడి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రాష్ట్రం. కన్యాకుమారి మొదలుకొని చెన్నై వరకు ఈ మార్గ మధ్యంలో ప్రతి చిన్న గ్రామంలో కూడా ద్రవిడ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా అనేక రకాలైనటువంటి ఆలయాలు నిర్మాణంలో ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి ఆలయాలు, కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో కూడా అక్కడ ఆలయాలు నిర్మించారు. అంటే నిజంగా అది మనం చెప్పుకోవడానికి కూడా అతిశయోక్తి కాదు అన్న అంశం మనం ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. అంతటి అద్భుతమైనటువంటి ఆలయ సంపద భారతదేశంలో ఇవాళ ఏ రాష్ట్రంలో అయినా కనిపిస్తూ ఉంది అంటే అది ఒక్క తమిళనాడులోనే సాధ్యం. అంతేకాకుండా ఆధ్యాత్మిక జగత్తుకి సంబంధించినంత వరకు శైవ మతానికి సంబంధించి, వైష్ణవ మతానికి సంబంధించి, అనేక రకాలైనటువంటి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి ఆలయ నిర్మాణాలు ఎక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయంటే అవి ఒక తమిళనాడు రాష్ట్రంలో చెప్పుకోవచ్చు. వీటన్నిటికీ మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆరాధించేటువంటి, ప్రతి ఒక్కరూ పూజించేటువంటి గ్రంథం రామాయణం. ఈ రామాయణానికి సంబంధించినటువంటి అనేక రకాల ఘట్టాలకు సంబంధించి రామేశ్వరం కానివ్వండి, అక్కడ రామేశ్వరంలో ఉన్నటువంటి సేతు నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశంలో తమిళనాడు రాష్ట్రానికి ప్రముఖంగా ఆధ్యాత్మికత వైపు తీసుకుంటే చాలా ప్రత్యేకతను సంతరించుకుంటూ ఉంటుంది. ఇకపోతే జ్యోతిర్లింగాల పరంగా తీసుకున్నా కూడా తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి జ్యోతిర్లింగం రామేశ్వర జ్యోతిర్లింగం ప్రతి ఒక్క హిందువు కూడా తప్పనిసరిగా దర్శించాలి అన్నటువంటి క్షేత్రాలలో తమిళనాడు రామేశ్వర క్షేత్రం కూడా ప్రముఖంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే నవగ్రహ టెంపుల్స్కి సంబంధించి, వైష్ణవ దివ్య క్షేత్రాలకు సంబంధించి తమిళనాడు రాష్ట్రంలో చాలా రకాలైనటువంటి ప్రముఖ ఆలయాలన్నీ కూడా నెలకొన్నాయి. అందువల్ల ఒక్క తమిళనాడు రాష్ట్రాన్ని క్షుణ్ణంగా దర్శనం చేసుకోవాలి, క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. అక్కడ ఉన్నటువంటి శిల్పకళా రీతులు, అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపద, వీటన్నిటిని కూడా తెలుసుకోవాలంటే చాలా ఎక్కువ రోజులు పడుతుంది. ఇవాళ ప్రపంచం యావత్తును విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యానికి లోను చేస్తూ ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు.
దానికి ఒకటే కారణం, అక్కడ ఉన్నటువంటి శిల్పకళా రీతులతో కూడినటువంటి ఆలయ నిర్మాణ శైలి దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆశ్చర్యచకితులను చేయడం మాత్రమే కాకుండా మంత్రముగ్ధులను చేస్తుంది అని చెప్పడంలో కూడా మనము సందేహించాల్సిన అవసరం లేదు. అంతటి దివ్యమైనటువంటి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఈ రాష్ట్రాన్ని సందర్శించడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఎలాంటి ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు? ఎన్ని రోజులు ఉంటుంది టోటల్గా? తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినంత వరకు మనము ఆ రాష్ట్రాన్ని పూర్తిగా దర్శించుకోవాలి అన్నా, పూర్తిగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయ సంపదనంతటినీ కూడా చూడాలి అన్నా ప్రతి భక్తునికి కూడా కనీసం నెల రోజులు పైచలకు సమయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతటి ముఖ్యమైనటువంటి ఆలయాలకు నిలయం తమిళనాడు రాష్ట్రం. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఇంచుమించుగా 60 పైచలకు ఆలయాలకు నిలయం తమిళనాడు రాష్ట్రం. నవగ్రహాలకు సంబంధించి 9 నవగ్రహాలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. అదేవిధంగా పంచభూత లింగాలు, పంచారామ క్షేత్రాలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. మధురై మీనాక్షి, కంచి కామాక్షి టెంపుల్, అదేవిధంగా శ్రీరంగం రంగనాయకుల టెంపుల్, తిరువన్నామలైలో ఉన్నటువంటి అరుణాచలేశ్వర టెంపుల్, చిదంబరంలో ఉన్నటువంటి నటరాజస్వామి టెంపుల్, ఇవన్నీ కూడా తమిళనాడు రాష్ట్రంలో ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క రోజు చూసినా కూడా తనివి తీరని, తృప్తి తీరని విధంగా అద్భుతమైనటువంటి ఆలయ సంపదకు నిలయం తమిళనాడు. మరి అంతటి తమిళనాడు రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రజలకు చూపించాలి, ఆర్వీ ట్రావెల్స్ నమ్ముకొని వచ్చేటువంటి భక్తాదులకు సంబంధించి ఏ విధంగా వాళ్ళకు న్యాయం చేయాలి, అక్కడ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఆలయాలైనా సరే తప్పనిసరిగా అందరికీ చూపించాలి అన్నటువంటి ఆలోచనతో ఇప్పటి నుంచి కాదు, దాదాపు 10 సంవత్సరాల పైచలకు తమిళనాడు యాత్ర ప్రయాణంలో కొన్ని వేల మంది ప్రయాణికులకి తమిళనాడు పంపించి ప్రతి ఒక్కరి చేత అద్భుతమైనటువంటి తమిళనాడు యాత్రని ఆర్వీ ట్రావెల్స్ వారు ఏర్పాటు చేశారు. ఆర్వీ ట్రావెల్స్లో వెళ్ళడం మూలంగానే ఇంతటి మంచి యాత్ర మేము చేశాము అన్నటువంటి ఆలోచన వాళ్ళలో కలిగే విధంగా ఆర్వీ ట్రావెల్స్ వాళ్ళు చాలా ప్రత్యేకమైనటువంటి తమిళనాడు యాత్రని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో ఏ ప్రదేశాలను చూపిస్తూ ఉన్నాం, కాణిపాకం నుంచి మొదలుకొని తిరువన్నామలై, చిదంబరము, చిరుకాలి, వైదీశ్వరన్ కోయల్, కుంభకోణం, తంజావూరు, శ్రీరంగం, జంబుకేశ్వరం, సమైపురం, రామేశ్వరం, తిరుచెందూరు, కన్యాకుమారి, సుచేంద్రం, త్రివేంద్రంలో ఉన్నటువంటి పద్మనాభస్వామి టెంపుల్, వాటితో పాటు మధురై, అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి 6 రకాలైనటువంటి ఆలయాలు ఉన్నాయి. తిరుచెందూరు, పళని, తిరుపరగుండ్రం, అదేవిధంగా తిరుత్తని, ఇలాగా 6 రకాలైనటువంటి ప్రముఖ ఆలయాలు మురుగన్ ఆలయాలుగా చెప్పుకోవచ్చు. ఆ మురుగన్ ఆలయాలన్నింటినీ కూడా కలుపుకుంటూ చివరిగా కంచి క్షేత్రంతో తమిళనాడు యాత్రను ముగించడం జరుగుతుంది. అంటే దాదాపుగా 22 ప్రముఖమైనటువంటి ఆలయాలు. ఆ ఆలయాలను చూడందే తమిళనాడు యాత్ర పరిపూర్ణం కాదు. అంతటి ప్రముఖమైనటువంటి ఆలయాలను ఎంపిక చేసి ప్రతిరోజు కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాల సంపదన గురించి వివరిస్తూ వీళ్ళతో పాటు ఒక ప్రత్యేకమైనటువంటి గైడ్స్ని కూడా ఏర్పాటు చేసి ఆర్వీ ట్రావెల్స్ సంస్థ ప్రతి నెల 2 బ్యాచ్లని, మొదటి వారం ఒక బ్యాచ్ బయలుదేరుతుంది ప్రతి నెల, అండ్ ప్రతి నెల చివరి వారంలో కూడా 2వ బ్యాచ్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి బయలుదేరడం జరుగుతూ ఉంది. ఒక యాత్రకు సంబంధించి ఏ సంస్థ చేసినా రామేశ్వరం ప్రత్యేకంగా, లేకపోతే కన్యాకుమారి లాంటి ఒక 4-5 ప్రదేశాలను మాత్రమే యాత్రలో ఏర్పాటు చేసి మిగతా ప్రదేశాలు వేరే రాష్ట్రాలు చూపించడం జరుగుతూ ఉంటుంది ఎవరు ఏర్పాటు చేసినా. కానీ ప్రముఖంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి ప్యాకేజీలో మాత్రం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను, ప్రముఖమైనటువంటి ఆలయాలన్నింటినీ కూడా భక్తాదులకి పరిచయం చేస్తూ అద్భుత ప్యాకేజీని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అయితే తమిళనాడు అనేది మనకి దేవాలయాలకి పుట్టినలుగా మనకి తెలుస్తోంది మీ మాటల ద్వారా అండ్ ఏవి ద్వారా. అయితే నిజంగా ఇతర దర్శనీయ ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? కేవలం ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళకే ఈ యాత్ర యాప్ట్ అవుతుంది అనుకోవచ్చు. తమిళనాడు రాష్ట్రం అంటే దాదాపుగా ఎక్కువ శాతం మంది 90% ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక యాత్ర వైపు ఎక్కువ మక్కు చూపుతారు. అసలు అది ఆధ్యాత్మిక యాత్ర కాదు, అది ఒక విజ్ఞానవంతమైనటువంటి యాత్ర. ఇంతటి ఒక ఆలయం నిజంగా మనకున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మన గ్రామీణ ప్రాంతాలలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఒక సాయినాథుని ఆలయం కట్టాలన్నా, ఒక శ్రీరామచంద్రునికి సంబంధించిన ఆలయం కట్టాలన్నా, ఒక శివాలయం కట్టాలన్నా కూడా కొన్ని సంవత్సరాల టైం తీసుకోవడము, ఎంతో వ్యయ ప్రయాసాలకు వర్షం మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది తమిళనాడులో ఉన్నటువంటి ప్రతి ఆలయం కూడా
కనీసం అంటే 15 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో అక్కడ ఆలయ నిర్మాణం అనేది జరిగింది. మరి కేవలం ఆలయాలు నిర్మించడం మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా భారతీయ ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా స్పష్టంగా కనిపించే విధంగా శిల్పకళా రీతులతో ఏర్పాటు చేసినటువంటి ఆలయాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి తమిళనాడు రాష్ట్రంలో. మరి అలాంటి టైంలో ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక యాత్రగానే భావించి చాలామంది ఆధ్యాత్మికత వైపు వెళ్ళే వాళ్ళు మాత్రమే తమిళనాడు రాష్ట్రం వెళ్ళాలి అన్న ఆలోచన పక్కన పెట్టి ఒక విజ్ఞానవంతమైనటువంటి వైజ్ఞానికవంతమైనటువంటి యాత్రగా కూడా మనము తమిళనాడు రాష్ట్రాన్ని మనం భావించి ప్రతి ఒక్కరు కూడా తమిళనాడు యాత్ర చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే భారతదేశంలోనే అతి ముఖ్యమైనటువంటి 2 వేసవి విడిది ప్రాంతాలకు నిలయమై ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. నీలగిరి పర్వత శ్రేణుల్లో ఏర్పాటై ఉన్నటువంటి ఈ 2 ప్రాంతాలు కూడా, ఒకటి ఊటీ, 2 కొడైకెనాల్. ఈ 2 ప్రాంతాలు కూడా దేశవ్యాప్తంగా అతి ముఖ్యమైనటువంటి వేసవి విడిది ప్రాంతాలుగా కూడా మనము ఊటీ, కొడైకెనాల్ ఈ 2 ప్రాంతాలను చెప్పుకోవచ్చు. కేవలం తమిళనాడు యాత్ర అంటే ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదండి, విజ్ఞాన యాత్ర, అలానే హాలిడే ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు తమిళనాడు యాత్రకి సంబంధించి మంచి మంచి ప్యాకేజెస్ని మీకు అందుబాటులోకి తీసుకొని రావడం కూడా జరిగింది. ఏప్రిల్ 15న తమిళనాడు యాత్రకి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయని కూడా రమణ గారు చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా తమిళనాడు యాత్ర చేయాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేదా వారి ఆఫీస్ని మీరు డైరెక్ట్గా సందర్శించి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. కూకట్పల్లి బీజేపీ ఆఫీస్ ఆపోజిట్లో మీకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ ఉంటుంది. కాశీకి తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరం యాత్రకి కూడా అవినాభావ సంబంధం ఉంటుంది. సో ఎందుకంటారు అసలు మెయిన్? హైందవ ధర్మం ప్రకారం ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా దర్శించవలసినటువంటి ప్రముఖ క్షేత్రం కాశీ. మరి కాశీ యాత్ర దర్శనం చేసుకుంటేనే కాశీ యాత్ర సఫలీకృతం అవుతుందా, కాశీ యాత్ర పరిపూర్ణమవుతుందా అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. నిజంగా కాశీ యాత్ర అంటే కాశీ రామేశ్వరం ఈ 2 యాత్రలు చేస్తేనే కాశీ యాత్ర సఫలీకృతం అవుతుంది. కాశీ యాత్రను దర్శనం చేసుకోవడం అంటే కేవలం కాశీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విశ్వనాథుని వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే కాశీ యాత్ర సఫలీకృతం కాదు. కాశీ యాత్ర పరిపూర్ణం కావాలి అంటే కాశీతో పాటు ప్రయాగ క్షేత్రం వెళ్ళాలి, గయా క్షేత్రం వెళ్ళాలి, వాటితో పాటు కాశీ కూడా వెళ్ళి చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక క్రతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తేనే కాశీ యాత్ర సఫలీకృతం అవుతుంది. మరి అంతటితోనే కాశీ యాత్ర సఫలీకృతం అవుతుందా? కాదు. మొదటిగా కాశీ యాత్ర వెళ్ళి కాశీ గంగను తీసుకొని వచ్చి అలహాబాద్ త్రివేణి సంగమంలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి గంగను తీసుకొని వచ్చి ఆ స్వచ్ఛ గంగని రామేశ్వరంలో ఉన్నటువంటి రామనాథ స్వామికి అభిషేకం చేస్తూ రామేశ్వరంలో ఉన్నటువంటి సేతును తీసుకువెళ్ళి ఇసుకను తీసుకువెళ్ళి అలహాబాద్ క్షేత్రంలో ఒక సేతులింగాన్ని తయారు చేసి ఆ సేతులింగానికి పూజలు చేయడం మూలంగా కాశీ యాత్ర పరిపూర్ణమవుతుంది అని చెప్పేసి మన పురాణాలు, మన ధర్మాలు, మన ప్రాచీన ఆచార వ్యవహారాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అందువల్ల కాశీ యాత్రకి రామేశ్వరం యాత్రకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఏ వ్యక్తి అయితే కాశీ వెళ్తాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా రామేశ్వరం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి నానుడు కూడా ప్రచారం ఉంది. అదేంటంటే కాశీ వెళ్ళాలి అని అనుకొని వెళ్ళలేకపోయినా ఏమాత్రం ఇబ్బంది లేదు, కానీ రామేశ్వరం వెళ్ళాలి అన్న ఆలోచన మనసులో వచ్చి వెళ్ళలేకపోతే అనేక రకాలైనటువంటి అనర్థాలకు దారితీస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థల పురాణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి కాశీ రామేశ్వరం అందుకే అంటూ ఉంటారు కాశీ రామేశ్వరం యాత్ర చేయాలి అని చెప్పేసి. అందుకే ఈ రెండింటికి కూడా చాలా దగ్గరి విడదీయనటువంటి సంబంధం అనేది కొనసాగుతూ ఉంటుంది. ప్రతి భక్తుడు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాత్రా ప్రపంచాన్ని మొత్తాన్ని చూడకపోయినా కూడా తన జీవిత కాలంలో తన శక్తి సామర్థ్యాల మేరకు కనీసం రామేశ్వరము మరియు కాశీ ఈ 2 యాత్రలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అందుకే మనం గమనిస్తూ ఉంటాం గ్రామీణ ప్రాంతాల్లో వెళ్తే ఇవాటికి కూడా చాలామంది రోజువారీ కార్యక్రమాలు చేసుకునేటువంటి శ్రామికులు కూడా తమకు అవకాశం ఉండాలి, వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో ట్రైన్స్ ద్వారా కానీ ఇతర కార్యక్రమాల ద్వారా కానీ లేదా కొన్ని గ్రూప్స్ ప్యాకేజీల ద్వారా కానీ తక్కువ వ్యయం ఖర్చు చేసుకుంటూ కాశీ రామేశ్వరం అన్నటువంటి 2 యాత్రలను కూడా తప్పనిసరిగా చూస్తూ ఉంటారు. ఇది గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలై పట్టణ ప్రాంతాల వరకు కొనసాగుతూ ఉన్నటువంటి ఒక మంచి ఆచారంగా మనం చెప్పొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఆచారానికి గౌరవం ఇస్తూ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకందరికీ కూడా 2 యాత్రలైనా పరిపూర్ణంగా చూపించాలి అన్నటువంటి ఆలోచనతో 30 మంది నుంచి 40 మంది భక్తులు ఉంటే అటువంటి వాళ్ళకి రామేశ్వరం మరియు కాశీ చాలా తక్కువ ధరకే చూపించేటువంటి అవకాశాన్ని ఆర్వి ట్రావెల్స్ సంస్థ ఎప్పటి నుంచో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ పథకం దాదాపుగా తెలుగు రాష్ట్రాలలో, అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆర్వి ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సులు వాళ్ళకు వెళ్ళి ఒక వారం రోజుల వ్యవధిలో రామేశ్వరం టూర్ని, 10 రోజుల వ్యవధిలో కాశీ టూర్ని తక్కువ ధరలకే వాళ్ళు కోరుకున్నటువంటి బడ్జెట్స్కి ఏర్పాటు చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు కూడా ఆర్వి ట్రావెల్స్ సంస్థ చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఆల్రెడీ కాశీ యాత్ర చేసేసారు, కేవలం రామేశ్వరం యాత్ర చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, మరి వారికి ఎలాంటి ప్యాకేజ్ అందుబాటులో ఉంది? చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒక ఆచారాన్ని పూర్తి చేయించాలి, ఒక పద్ధతిని, ఒక ధర్మాన్ని ఫుల్ఫిల్గా ఫినిష్ చేయాలి అన్న ఆలోచనతో కాశీ వెళ్ళొచ్చిన తర్వాత రామేశ్వరం వెళ్ళాలి అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మనం చెప్పబోయేది ఒకటే, కేవలం రామేశ్వరం మాత్రమే వెళ్ళాలి అని భావించేటువంటి వాళ్ళకు కూడా 2 రోజులు 3 రోజుల వ్యవధిలో ప్రత్యేక ప్యాకేజీలను ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలకందరికీ ఒక ముఖ్యమైనటువంటి శుభసూచిక ఏంటంటే, వచ్చే ఏప్రిల్ మాసం నుంచి మదురై పట్టణానికి హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి విమాన సర్వీసుల సంఖ్య పెరుగుతూ, కేవలం సంఖ్య పెరగడం మాత్రమే కాకుండా విమాన ఛార్జీలు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చేలాగా చాలా రకాల విమాన సంస్థలు సర్వీస్ ప్రారంభించడం ముందుకొస్తూ ఉన్నాయి. మాలాంటి ట్రావెల్ ఏజెంట్స్తో కూడా వాళ్ళు ఎంక్వైరీస్ చేసేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఎంతమంది ప్రయాణికులను అక్కడ వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు, తదితర అన్ని అంశాలపైన కూడా వాళ్ళు ఒక సమగ్రమైనటువంటి సర్వే కూడా నిర్వర్తించి అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి వచ్చే ఏప్రిల్ మాసంలో తప్పనిసరిగా హైదరాబాద్ టు మదురై కేవలం 1.5 గంటల వ్యవధిలో ప్రత్యేకమైనటువంటి విమాన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవి అందుబాటులోకి వచ్చాయి అంటే ఒక 2 రోజుల్లోనే రామేశ్వరం వెళ్ళి రామేశ్వరంలో చేయాల్సినటువంటి స్నానాది కార్యక్రమాలు, అక్కడ 22 బావులు ఉంటాయి, ఒక్కొక్క బావి కూడా ఒక పవిత్రమైనటువంటి పుణ్యతీర్థంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా రామేశ్వర ఆలయంలో ఉన్నటువంటి 22 బావులలో కూడా పుణ్యస్నానం ఆచరిస్తారు. అలాంటి పుణ్యస్నానం ఆచరించి రామనాథ స్వామికి చేయాల్సినటువంటి అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని కేవలం 2 రోజుల వ్యవధిలో తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చాలా రకాలైనటువంటి ప్యాకేజీలను ఆర్వి ట్రావెల్స్ సంస్థ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. కేవలం ఫిక్స్డ్ ప్యాకేజీ 8 రోజుల కాల వ్యవధికి అనుగుణంగా ప్యాకేజీ ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా వెళ్ళాలి, తక్కువ టైం మాత్రమే ఉంది, ఆ టైం లోపలనే యాత్ర చేసుకొని రావాలి అని భావించేటువంటి వాళ్ళకు కూడా కొన్ని స్పెషల్ ప్యాకేజీలను తీసుకొని ముందుకు వస్తూ ఉంది. చూసేటువంటి ప్రయాణికుడు, చూసేటువంటి భక్తుడు తాను చేయాల్సినటువంటి ఒకే ఒక కార్యక్రమం, తనకు రామేశ్వరం యాత్ర కానివ్వండి, కాశీ యాత్ర కానివ్వండి, లేదా ఏదైనా ఒక యాత్ర చేయాలి, ఒక పర్యాటక ప్రదేశానికి సంబంధించి ఫ్యామిలీతో వెళ్ళాలి అన్న ఆలోచన ఇక్కడ తట్టినప్పుడు వెంటనే ఆర్వి ట్రావెల్స్కి ఫోన్ చేస్తే వాళ్ళకు అవసరమైనటువంటి ఏ ప్యాకేజీ అయినా సరే వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా ఇవ్వడానికి సంస్థ తగిన కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేస్తూ అవసరమైనటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు కోరుకున్న విధంగా ప్యాకేజీలు ఇవ్వడానికి రెడీగా ఉంది. కాబట్టి ఇలాంటి సదవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగించుకోగలరని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో రమణ గారు, అంతర్జాతీయ యాత్రల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి ప్యాకేజెస్ తీసుకొచ్చారండి? ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే కాశీ, రామేశ్వరం లేదా ఇతర ఏవైనా 1-2 ప్యాకేజీలు చేసిన తర్వాత ఇతర దేశాల వైపు ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉన్నారు. వాటిలో కూడా ప్రముఖంగా సింగపూర్, మలేషియా, థాయిలాండ్, అదే కాకుండా దుబాయ్, హాంకాంగ్, మకావు ఇలాంటి ప్రాంతాలకు సంబంధించి చాలామంది ఎక్కువ ఆసక్తిని చూపించడం జరుగుతూ ఉంది. ఇటువంటి వాళ్ళ కోసం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మరి ప్రయాణికుల యొక్క ఆసక్తి, ప్రయాణికుల యొక్క ఆలోచన, ప్రయాణికుల యొక్క సౌకర్యమే పరమావధిగా భావించేటువంటి సంస్థ మన సంస్థ. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఇతర ప్రదేశాలపైన ఎక్కువ ఆసక్తిని యాత్రికులు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి దానికి అనుగుణంగా సింగపూర్, మలేషియా చాలా తక్కువ ధరలకి 5 nights 6 days ప్యాకేజీని ఏర్పాటు చేసి, ఈ ప్యాకేజీ ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా చాలా రకాలైన సంస్థలు మీరు ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకోండి, మీ వీసాస్ మీరే చేసుకోండి, ఇలాంటి అనేక రకాలైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఇస్తూ
చాలా తక్కువ ధరలకే ప్యాకేజీని మేము కల్పిస్తున్నామని చెప్పేసి అనేక రకాల ప్రకటనల ద్వారా ప్రజలను మోసం చేయడం అనేది జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితి లేకుండా ప్రయాణికులకు అవసరమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఏర్పాట్లు రవాణా పరంగా, వాళ్ళకు అవసరమైనటువంటి వీసాస్ పరంగా, అక్కడ లోకల్ సందర్శనకు కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ పరంగా, ఇతర దేశాలకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడి భోజన వ్యవహారాల విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సమస్యలు లేకుండా అక్కడ కూడా భారతీయ వంటకాలు మాత్రమే మనకు వెళ్ళేటువంటి యాత్రికులకు అందేలాగా చర్యలు చేపడుతూ సింగపూర్, మలేషియాకు సంబంధించి ఒక స్పెషల్ ప్యాకేజీని ఎవ్రీ మంత్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సింగపూర్, మలేషియా మాత్రమే కాకుండా దానికి థాయిలాండ్ కూడా ఇంక్లూడ్ చేసేసి 3 దేశాలకు సంబంధించినటువంటి ఒక పరిపూర్ణ ప్యాకేజీని 9 days 10 days రూపంలో ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి మాత్రమే కాకుండా హాంకాంగ్, మకావ్, ఇండోనేషియా, బాలి ఇవన్నీ కూడా ప్రముఖంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్ళేటువంటి దేశాలుగా చెప్పుకోవచ్చు. వాటికన్నింటికీ కూడా మనం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో యాత్రా ప్యాకేజీలను ఏర్పాటు చేసి ప్రతి నెల అందుబాటులో తీసుకుని వస్తూ ఉన్నాం. వచ్చేది వేసవి కాబట్టి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలలో పర్యాటకుల యొక్క సంఖ్య విపరీతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక ప్యాకేజీలన్నింటినీ కూడా డిజైన్ చేసి ఇప్పటికే ప్రయాణికులకు అందరికీ కూడా వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా తెలియచేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. ఈరోజు తమిళనాడు యాత్ర విశేషాలతో పాటు మీరు ఈ వేసవికి ఇస్తున్నటువంటి ప్రత్యేక ప్యాకేజీలు, అలానే ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో విన్నాం కదండి, తమిళనాడు యాత్ర ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు, విజ్ఞాన యాత్ర కూడా. అలానే అక్కడ ఊటీ, కొడైకెనాల్ లాంటి హాలిడే ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. మరి ఈ సమ్మర్లో మీరు తమిళనాడు యాత్ర ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా చేయాలి అనుకున్నట్లయితే మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది ఇవాల్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి భారత యాత్ర దర్శిని. ఇక రేపటి కార్యక్రమంలో గుజరాత్ యాత్ర విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.